సో ఈరోజు ఆఫ్టర్నూన్ మన బుడ్డగాళ్ళకి లార్వా పెట్టబోతున్నాను అనమాట. చూద్దాము. నేనైతే ఈ లార్వాని ఒక 2-3 డేస్ కల్టివేట్ చేశాను. లైక్ ఏం లేదు, లార్వా కల్టివేషన్ అంటే జస్ట్ ఒక బకెట్ పెట్టి బయట వదిలేయండి. కొంచెం ఒక చిన్న క్లాత్ లాంటిది పైన కప్పండి, లేదంటే ఒక చిన్న కార్డ్బోర్డ్ లాంటిది ప్లేస్ చేయండి. దానివల్ల ఏంటంటే కొంచెం షేడీ ప్లేస్ వస్తుంది. దానివల్ల కొంచెం లార్వా ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ క్వాలిటీ ఉంటుందన్నమాట షేడీ ప్లేస్లో అయితే. అండ్ వన్ మోర్ థింగ్, చూసారా ఫస్ట్ సెరం మొదలెట్టేసింది. ఇది మాత్రం భలే అగ్రెసివ్, కామ్ అండ్ అగ్రెసివ్. ఐ హ్యావ్ టు సే దిస్, కామ్ అండ్ అగ్రెసివ్. మన బుడ్డగాడైతే ఇదిగో బబుల్స్ పెట్టాడు, థిక్గా పెట్టాడు. నువ్వు ఇంకా పెట్టాలి నాన్న, కుదరదు సార్ ఇంత చిన్నగా అయితే. చూసారా అక్కడ మీకు బబుల్స్ ఎట్లా కనిపిస్తున్నాయో, క్వాలిటీ బబుల్స్ బాగా పెట్టావు బ్రో. ఓకే, ఫస్ట్ అయితే ప్రజెంట్ ఈ లార్వా వేద్దాము. నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే అస్సలు ఈ లార్వా చేతికి అందదు సార్, నిజం చెప్తున్నాను కదా, అస్సలు చేతికి అందదు. నేను చెప్తున్నాను కదా, బిలీవ్ మీ. అసలు మీకు ఒకవేళ కల్టివేషన్ ఏం లేదు, అసలు ఫుడ్ ఏం లేదు అనుకుంటే కనుక లారా అనేది చాలా బెస్ట్ అనమాట. నేను ఇది మోస్ట్ ఆఫ్టర్నూన్ ఇస్తాను. పర్ వీక్కి 2 or 3 times ఇస్తాను. ఒక్క పూట మాత్రమే ఇస్తాను. సో ఇప్పుడు చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటా లార్వా. ఐ గెస్ దేర్ యూ గో, ఐ విల్ డ్రాప్ దేర్. మా వాడికి ఇంకా కనపడలా, రియలైజ్ అవ్వలా సారు. ఓకే, హీ రియలైజ్డ్. డన్. ఇప్పుడు ఇంకొకటి, అస్సలు చూడండి మీరు, నేను ఎంత ట్రై చేస్తానో అస్సలు దొరకవు, ఒక్కటి కూడా దొరకదు అనమాట. ఒక 5 minutes ఇట్లా కుస్తీ పడితే కానీ ఒక్కటి కూడా దొరకదు. కొంచెం మెల్లగా చేస్తే కనుక దొరికిద్ది, బట్ ఆగదు కదా సార్, ఈ మేడం అస్సలు ఆగదు. ఓ గాడ్, చిన్న డ్యామేజ్ వచ్చినా సరే లార్వా ఊరికి, అసలు చెప్తాను కదా, ఊరికి చచ్చిపోద్ది. సో ఆ చచ్చిపోయింది మాత్రం అస్సలు వేయద్దు, దట్ ఈస్ నాట్ రికమెండబుల్. ఇదిగోండి ఇంకొకటి డ్రాప్ చేస్తున్నాను. సో ఫాస్ట్. తిన పేరు ఫ్లోరా అండ్ వీటి పేరు నోవా అనమాట, అండ్ తిన పేరు సెరా. సో ద ఫైనల్ కంటెస్టెంట్ సెరా గారికి ఇదిగోండి. అయిపోయింది, అసలు పెట్టకముందే అయిపోద్ది ముందు. ఐ నో యూ గైస్, చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఇప్పుడే ఫిష్ తెచ్చుకున్న వాళ్ళు ఏంటంటే ఈ పెల్లెట్స్ని ఏం చేస్తారంటే డైరెక్ట్గా వేసేస్తారనమాట. అండ్ నేను యూజ్ చేసే పర్టికులర్ టు సే మైక్రో పెల్లెట్స్, ఈవెన్ నార్మల్ పెల్లెట్స్ అయినా సరే. చూసారుగా వాటి నోరు అసలు ఎంత చిన్నగా ఉందో. అండ్ యాజ్ వీ కెన్ సే, పెల్లెట్స్ అనేవి లైక్ అబ్జార్బ్ చేసుకుంటాయి వాటర్ని, అబ్జార్బ్ చేసుకుని సచ్ మైక్రో సైజ్ ఉన్నవి ఇంత పాటుగా ఉబ్బుతాయి. మీకు చూపిస్తాను, చూసారుగా ఇంత పాటుగా ఉబ్బితే ఖచ్చితంగా ఫిషెస్కి అయితే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఒక్క 2 to 3 minutes ఆర్ 5 minutes ఈజ్ బెస్ట్. మీరు ఫస్ట్ వాటర్లో వేసి ఒక 2-3 minutes అట్లా ఆర్ 5 minutes ఉంచి అప్పుడు ఫీడ్ చేస్తే కనుక అవి హెల్తీగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు పెల్లెట్స్ వేసారనుకోండి, వాటర్ మీద ఫ్లోట్ అవుతాయి కదా, ఆ వాటర్ మీద ఫ్లోట్ అవ్వడం వల్ల ఏంటంటే ఇవి ఆక్సిజన్ ఎక్కువ గల్ప్ చేసుకుంటాయి, లైక్ ఎక్కువ మింగేస్తాయి. దానివల్ల కూడా ఒక వామ్ సమస్య వస్తుంది, లైక్ వీటి స్టమక్లో వామ్స్ వస్తాయి కదా, సో అట్లాంటి టైప్ ఆఫ్ సమస్యలు వస్తాయి. సో అట్లా రాకుండా ఉండాలంటే ఇట్లా ఫీడ్ చేస్తే ఇవి డైరెక్ట్గా డ్రాప్ అవుతాయి కిందకి. మీకు చూపిస్తాను చూడండి, వాటర్లో వేయగానే ఇట్లా డ్రాప్ అవుతాయి కిందకి. అవి ఎక్కువ గల్ప్ చేసుకోవడానికి టైం అవసరంలా, డైరెక్ట్గా తినేసేయగలవు. నేనైతే కనుక ప్రతిరోజు ఇట్లాగే చేస్తాను. ఈవెన్ నేను యూజ్ చేసే మైక్రో ప్యాలెట్స్ అయినా సరే నేను ఖచ్చితంగా ఇది మాత్రం ఫాలో అవుతాను. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకేమైనా టిప్స్ ఉంటే చెప్పండి. చూసారా మా సెరాగడ అస్సలు ఆగరు సార్, అస్సలు ఆగరు. ఈవెన్ నోవా కూడా అంతే. మీకు ఒక స్టంట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇట్లాగా స్పూన్ని వెనక్కి తిప్పి ఇట్లా ఒక పెల్లెట్ తీసుకుంటా. ఓకే, ఇగో మా నోవా గడు చూడండి ఏం చేస్తాడు. నోవా, ఇదిగో నోవా, ఓ సార్, ఇదిగోండి సార్,
చూసారా? ఓ షిట్, గ్లిచ్ అయినట్టుంది. ఒక్క నిమిషం, ట్రై అగైన్. ఈసారి నేను ఫ్లోరాకి పెడతాను. సేమ్ ఫ్లోరా కూడా వీళ్ళకి ఇట్లాగే ట్రైనింగ్ ఇస్తాను అనమాట, కొంచెం యాక్టివిటీ లాగా ఉంటుందని. దేర్ యు గో. ఉన్నారు కదా, సేమ్ ఇట్లాగే స్పూన్ వెనక్కి తిప్పి. మా సెరాగాడు అయితే మరీ సార్, అసలు మీరు ఎంత నుంచి దూకమన్నా దూకేస్తాడు. ఇదిగో సార్, ఎక్కడున్నావు? ఎక్స్క్యూజ్ మీ సరా. ఇప్పుడు నోవాని చూపిస్తాను మీకు. నోవా, నోవా నువ్వు దొరికేసింది అడిగి. ఇప్పుడు ఫ్లోరా. ఫ్లోరా, మీరు అసలు అజమ్ చేసుకోవసరం లేదు. నేనైతే పర్ డేకి ఒక 8 or 12 పెల్లెట్స్ అయితే ఇస్తాను. సో ఆ 8 or 4 పెల్లెట్స్ కూడా ఇట్లా వాటర్లో సోక్ చేసి ఇస్తాను. దానివల్ల ఏంటంటే వాటికి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటాయి. దేర్ యు గో ఫ్లోరా. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ లేదంటే డిఫరెంట్ వాటర్ ప్లాంట్స్ కానీ ఇప్పుడే వాడట్లేదు. నేను కొంచెం టైం తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ వీడు ఎట్లాగో బ్రీడ్కి రెడీగా ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ట్యాంక్ మార్చిన తర్వాత ఆ ట్యాంక్లో ఆ ప్లాంట్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. నేనేంటంటే జీరో వేస్టేజ్తో, లైక్ జీరో ఖర్చుతో అసలు ఎలా పెంచుదామా అని ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లా చేస్తున్నాను. నేనైతే ఆల్మండ్ లీవ్స్ తెచ్చుకున్నా, అండ్ ఇవి డైరెక్ట్గా ప్లాంట్ నుంచి డ్రాప్ అయినాయి. నేనేం కొయ్యలేదు, ఎండబెట్టలేదు, జస్ట్ ప్లాంట్ నుంచి డైరెక్ట్గా డ్రాప్ అయినాయి మాత్రమే. ఇట్లాగా ఫస్ట్ ఇది కొన్నాను, మా మమ్మీని ఎట్లాగో బతిమలాడి ఈ జార్ అయితే కొన్నాను. నాకు ఇది కూడా నచ్చలేదు. నేను ఈ జ్యూస్తో ఒకటిను, అండ్ ఇది ఐ గెస్ నాకు ఇది గులాబ్ జామున్కి వచ్చిందేమో, ఈ డబ్బా యూస్ చేస్తున్నాను అనమాట. బ్రీడింగ్కి అయితే కనుక నేను వేరే టబ్ లాంటిది అన్న చిన్నది కొనాలి. ఇది మన ఇంట్లో వాటితోనే చేయడానికి. సో ఇట్లా ఆల్మండ్ లీఫ్ని కొంచెం బెండ్ చేసి లైట్ రిఫ్లెక్షన్ ఇటు నుంచి వస్తుంటే నేను ఇక్కడ నుంచి ఇట్లా పెట్టాను ఆల్మండ్ లీఫ్ వాటర్లో డిప్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బబుల్ నెస్ట్ ఫామ్ అవడానికి ఇదే మెయిన్ రీజన్. ఈ బబుల్ నెస్ట్ ఇంత థిక్గా ఉండాల్సిందే. అండ్ మన వాళ్ళు కూడా రెడీగా ఉన్నట్టున్నారు. మీరు చూడొచ్చు, మన సెరా కింద చిన్న డాట్ లాగా కనిపిస్తుంది కదా, సో అది ఎగ్ అన్నమాట. అండ్ తినాలంటే ఇంకొంచెం టైం అవ్వాలి. మీరు మెయిల్ అండ్ ఫీమేల్ ఎట్లా కనుక్కుంటారంటే ఒక డాట్ ఉంటుంది. ఈవెన్ తన ఫిన్ దగ్గర కానీ, ఇగో ఫ్లోరాకి అయితే ఫిన్ దగ్గర ఉంది, తినకైతే కనుక కొంచెం ఒక సైడ్కి ఉంటుంది, అది తల దగ్గర. సో అదైతే ఫీమేల్, అండ్ మెయిల్ అయితే ఇలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. మొన్న చెప్పాను కదా నోవాకి ఫిన్ ఊడిపోయింది. సో ఆ ఫిన్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది. మీరు ఒకసారి జూమ్ ఇన్ చేస్తున్నారు కండి, అక్కడ రీజనరేట్ అవుతుంది. నేను తనకైతే ఫస్ట్ ఒక 2 weeks కాన్సిక్యూటివ్ డేస్, లైక్ 2 daysకి ఒకసారి లార్వానే పెట్టాను. నేను ఇంకా ఏ ఫుడ్ కూడా యూజ్ చేయలేదు. సో తనకైతే కనుక ఒక 2 weeksలో అయితే డిఫరెన్స్ కనపడింది. పెట్టిన 2 weeksలోనే హెల్తీగా ఉన్నాడు, కలర్ఫుల్గా ఉన్నాడు. మనోడు బుడగలు పెట్టేస్తున్నాడు. సో ఇంకొంచెం థిక్గా అయితే కనుక నేను సెరాని అనుకుంటున్నా. బట్ మీ సజెషన్ ఏంటో కూడా చెప్పండి. ఫస్ట్ సెరాని బ్రీడింగ్కి పెట్టాలా లేదంటే ఫ్లోరాని బ్రీడింగ్కి పెట్టాలా? గెస్ సెరా కొంచెం యూనో బ్రీడింగ్కి రెడీగా ఉంది. యాజ్ తన ఎగ్ అయితే కనిపిస్తుంది కదా, మీరు చూడొచ్చు. ఫ్లోరా అయితే కనుక కొంచెం యూనో వీక్గా ఉంది, తనకి ఇంకా ఫీడింగ్ చేయాలి. తన ఫిన్స్, తన కలర్స్ వైబ్రెంట్గానే ఉన్నాయి, ఓకే. అండ్ మీరు ఫిష్లో ఏంటంటే వాటి కలర్స్ బట్టి మీరు గెస్ చేయొచ్చు అది హ్యాపీగా ఉందో, లైక్ ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా ఉందో, లైక్ తనకి ఎన్విరాన్మెంట్ నచ్చిందో లేదో. ఒకవేళ కనుక తన కలర్స్ డ్రైన్ అయినా, లేదంటే తను కొంచెం బాటమ్కి సింక్ అయ్యి జస్ట్ ఆడుకోకుండా, మొత్తం తన ప్లేస్ అంటేనే సరౌండ్ చేయకుండా ఆడుకోకుండా ఉంటే, దట్ మీన్స్ ఏంటంటే తనకి ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ ఉన్నట్టు అర్థము. మా సెరా అయితే నేను
డాన్స్ చేస్తే తను కూడా డాన్స్ చేస్తాడనమాట. ఈసారి అది వీడియో పెడతాను. మా సెరాగాడు కొంచెం యూనో డాన్స్ ప్యాషనెట్ అనమాట. గ్లేరింగ్ అయితే తక్కువ చేస్తుంది సెరా, చేస్తుంది బట్ తక్కువ. మా నోవగాడు అయితే మామూలుగా కాదు సార్. అక్కడ నుంచి ఆ కప్పు తీయడం ఆలస్యం ఈ పెద్ద మనిషి ముందు కొట్టేసుకుంటాడు. అక్కడ ఏం ఉండదు, కానీ అది ఆగిందంట. ఆయన అటు తిరిగినప్పుడు నేను ఇది తీసుకోవాలి. తట్టుకోలేకపోతున్నాను సార్ ఏంటో. ఆ ఎస్ లాగా ఎందుకు తిరుగుతున్నాడు అంటే నేను మీకు తర్వాత వీడియోలో చెప్తాను ఆ రీజన్ ఏంటనేది. ఫస్ట్ వీడు రాగానే ఒక పెద్ద స్టంట్ చేశాడు. చెప్పాను కదా, టబ్బులోంచి దూకేసి మరి ఎక్కడికో వెళ్ళిపోదామని, ఏ సముద్రంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. మళ్ళీ వెళ్ళిపోతాడేమో తైవాను. వెళ్ళిపోతావు నాన్న. సో ఇంతే గాయ్స్ ఈ రోజుకి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుతున్నట్లయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాకైతే కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాకు బ్రీడింగ్ గురించి అసలు అంతగా తెలీదు. నేను ఇప్పటివరకు అయితే రీసెర్చ్ చేశాను, బట్ బ్రీడింగ్ గురించి అయితే నాకు అసలు చాలా డౌట్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు లైక్ ఎవరన్నా ఇలా చేస్తూ ఉంటే కనుక నాకు కొన్ని సజెషన్స్ ఇవ్వండి ప్లీజ్. అది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక్క నిమిషం. ఓకే, ఎస్ గైస్, ఓకే. మన ఫ్యామిలీకి బాయ్ చెప్పండి. బాయ్ సెరా, బాయ్ ఫ్లోరా, బాయ్ ఫ్లోరా, బాయ్ నోవా. బాయ్ చెప్పు, బాయ్. ఓకే గైస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.